గిర్నా నీచే పడ్నా అనగా క్రింద పడుట. బూంద్ వర్షాక ఛోటాఖండ్ వర్షపు బిందువు. తరు రిక్ష్ పేడ్ చెట్టు. ఛన్ బూందోంకే నీచే గిర్నే పరికి ఆవాజ్ అనగా చెట్టు నుండి వాన చినుకులు పడే శబ్దం. చంచం ఖూబ్ చమక్తా హువా చమ్కీలా మిలమిల అనగా మెరుపు. బిజిలీ చపలా తాడి విద్యుత్ మెరుపు విద్యుత్. చమకన జగమగాన మెరవడం. ఉర్ హృదయ్ మన్ చిత్ హృదయం. ఘన్ మేఘ్ బాదల్ అనగా మేఘం. థమ్ థమానా ధూప్ లగ్న అనగా ఎండగా ఉండుట. దిన్ దివస్ పగలు. తమ్ అంధకార్ చీకటి. సప్నా స్వప్న ఖ్వాబ్ కల. మన్ హృదయ దిల్ मनस्सु। इस कवितांश का भाव इस प्रकार है। सावन के महीने में बादल झमझम बरस रहे हैं। वर्षा की बूंदें पेड़ों से छनकर छमछम आवाज करती धरती पर गिरती हैं। बादलों के हृदय में चमचम करते हुए बिजली चमक रही है। दिन में बादलों के अंधेरे से सबके मन में सपने जागने लगते हैं। కవిత యొక్క భావం తెలుగులో. ఝంఝం ఝంఝం మేఘ బరస్తే హే సావన్కే. శ్రావణ మాసంలో మేఘాలు జోరు జోరుగా శబ్దం చేస్తూ కురుస్తాయి. ఛం 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 గిర్తీ బూందే తరువోన్సే ఛన్కే. చెట్లపై నుండి నీటి బిందువులు టపటప శబ్దం చేస్తూ క్రింద పడుతున్నాయి. చంచం బిజిలీ చమక్ రహీ రే ఉర్మే ఘన్కే. ఉర్మే ఘన్కే అనగా మేఘాలు హృదయమందు లేదా మేఘాల మధ్య మెరుపులు మిలమిలమని మెరుస్తున్నాయి. థమ్ థమ్ దిన్కే తమ్మే సప్నే జగతే మన్కే. పట్టపగలే మేఘాల యొక్క చీకటి కారణంగా అందరి మనస్సుల్లో కలలు మేల్కొంటాయి అనగా అందరూ కలలు కంటారు. కవితాగానం విన్నారు కదా, దానిలోని పదాల అర్థాలను తెలుసుకుందాం. దాదుర్ మేండక్ దర్దుర్ కప్ప. టర్టర్ కర్నా మేండక్కి ఆవాజ్ అనగా బెకబెకలాడుట. ఝిల్లీ ఝింగుర్ కీచురాళ్ళు. బజ్నా ఆవాజ్ కర్నా అనగా శబ్దం చేయుట. ఝంఝన్ ఝంఝన్ శబ్ద్ ఝంకార్ నిరంతరం వచ్చు శబ్దం. మోర్ మయూర్ నీలకంఠ్ నెమలి. చాతక్ పపీహా యా సారంగ్ నామక్ పక్షి అనగా చాతక పక్షి. दादुर टर टर करते झिल्ली बजती झंझन। म्याऊ म्याऊ रे मोर पियू पियू चातक के गण। उड़ते सोन बालक आर्द सुख से कर क्रंदन। घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन। घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन। झम 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 मेघ बरसते हैं सावन के। छम 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 गिरती बूंदे तरुओं से छनके। छम 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 गिरती बूंदे तरुओं से छनके। కవితాగానం విన్నారు కదా, అందులోని ముఖ్యమైన పదాల అర్థాలను తెలుసుకుందాం. దాదుర్ మేండక్ దద్దుర్ కప్ప. టర్టర్ కన్నా మేండక్కి ఆవాజ్ అనగా బెకబెకలాడుట. ఝిల్లీ ఝింగుర్ కీచురాళ్ళు. భజన ఆవాజ్ కర్నా శబ్దం చేయుట. ఝంఝన్ ఝంఝన్ శబ్ద్ ఝంకార్ నిరంతరం వచ్చు శబ్దం. మోర్ మయూర్ నీలకంఠ్ నెమలి. చాతక్ పపీహా యా సారంగ్ నామక్ పక్షి అనగా చాతక పక్షి. గణ్ సమూహ్ సమూహం గుంపు. సోన్ బాలక్ జల్ మే రహనే వాలా ఏక్ పక్షి జల పక్షులు. ఆద్రసుక్ ప్రియ అనుభూతి సే లత్పత్ ప్రియమైన అనుభూతితో తడిసిన. క్రందన్ ఆవాజ్ కర్నా
శబ్దం చేయుట. घुमड़ घुमड़ चारों ओर से घिरकर एकत्रित होना, మేఘాలు కమ్ముకొనుట. घुमड़ना छा जाना అనగా వ్యాప్తి చెందుట. గగన్ ఆస్మాన్, ఆకాశ్ ఆకాశము. गर्जन घोर ध्वनि या भीषण शब्द गर्जना. इस कवितांश का भाव इस प्रकार है. वर्षा के होने पर मेंढक टटर की आवाज करते हैं, झिंगुर झंझन की आवाज देते हैं, मोर खुशी से म्याऊं म्याऊं करते हुए कूकते हैं, चातक पक्षी का समूह खुशी से पीवू पीवू आवाज करते हैं, सोन बालक पक्षी आर्द्र सुख से क्रंदन करते हैं, आकाश में बादल चारों ओर छा जाते हैं और गर्जन करने लगते हैं. కవితా భావం తెలుగులో. దాదుర్ టట్టర్ కర్తే, వర్షం కురుస్తున్నప్పుడు కప్పలు బెకబెకమంటాయి. జిల్లీ బస్తీ ఝంఝన్, ఝంఝన్ అనగా కీచు కీచుమంటూ కీచురాళ్ళు నిరంతరం శబ్దం చేస్తుంటాయి. మ్యావ్ మ్యావ్ రే మోర్, మ్యావ్ మ్యావ్ అంటూ అరుస్తూ నెమళ్ళు ఆనందంతో నాట్యం చేస్తాయి. పీవు పీవు చాతక్ కేగన్, చాతక్ పక్షుల గుంపు పీవు పీవు అంటూ దాహం తీర్చుకోవడానికి వర్ష బిందువుల కోసం ఎదురు చూస్తుంటాయి. ఉడితే సోన్ బాలక్ ఆద్ర సుక్సే కరక్రందన్, నీటి పక్షులు వర్షపు నీటితో తడిచిన ఆనందంతో ఎగురుతుంటాయి. ఘుమడ్ ఘుమడ్ గిర్ మేఘ గగన్ మే భర్తే గర్జన్, నాలుగు వైపులా కమ్ముకున్న మేఘాలు ఆకాశం దద్దరిల్లేలా గర్జిస్తున్నాయి. रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली थर, रज के कण कण में तृण तृण को पुलकावली थर, झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके. కవితాగానం విన్నారు కదా. ఇప్పుడు దానిలోని ముఖ్యమైన పదాల అర్థాలను తెలుసుకుందాం. రిమ్జిమ్, వర్షాకి చోటీ చోటీ బూందే గిర్నా, ఫుహార్ పడనా అనగా తుంపర తుంపరగా వాన కురియుట. కెహ్నా, సంబోధిత్ కర్నా, బోల్నా చెప్పుట. బూంద్, జల్ ఆది కా ఏక్ బిందు యా కతరా, బిందువు చినుకు. స్వర్, ఆవాజ్, ధ్వని ధ్వని. రోమ్, బాల్, రోమాం వెంట్రుకలు. సిహర్ ఉఠనా, రోమాంచిత్ హోనా, రోంగటే ఖడే హోనా అనగా నిక్క పొడుచుకొనుట. భీతర్, అందర్ లోపల. అంతర్, భీతర్ కా ఆంతరిక్ లోపల. ధారా, ప్రవాహ్, ధార్ జలధార ప్రవాహం. ఝర్నా, జల్ ప్రవాహ్ సెలయేరు. ధర్తీ, పృథ్వీ, వసుధ భూమి భూమి. రజ్, धूल रेणु అనగా ధూళి. కణ్, కిసి పదార్థ కా అంశ్ యా దానా రవ. జర్రా అనగా కణం. తృణ్, తినక, గడ్డిపోచ. థర్, జమి హుయి పరత్, తహ్ నేలపొర. పులకావలి, హర్ష్ యా ప్రేమ్ సే ఉత్పన్న రోమాంచ్. పులకాలి అనగా పులకించుట. इस कवितांश का भाव इस प्रकार है. रिमझिम रिमझिम करती हुई वर्षा की बूंदें हमसे कुछ कह रही हैं. वर्षा की बूंदों को छूने से सबके दिल में रोम सिहर उठते हैं. धरती पर वर्षा की धाराएं झरने लगती हैं. इससे मिट्टी के हर कण में कोमल अंकुर फूट पड़ते हैं. కవితాంశం యొక్క భావం తెలుగులో. రిమ్జిమ్ రిమ్జిమ్ క్యా కుచ్ కహతే బూందోం కే స్వర్. రిమ్జిమ్ రిమ్జిమ్ అనగా తుంపర తుంపరగా కురియుచున్న వాన చినుకులు మనకేదో చెప్పాలనుకుంటున్నాయి. రోమ్ సిహర్ ఉట్టే ఛూతే వే భీతర్ అంతర్.
అవి మన శరీరాన్ని తాకగానే రోమాంచితమవుతుంది. ధారావం పర్ ధారాయే ఝర్తీ ధర్తీ పర్ అనగా భూమి మీద వర్షపు చినుకులు ధారలు ధారలుగా ప్రవహిస్తున్నాయి. రస్కే కణ్కణ్ మే తృణ్ తృణ్ కో పులకావలి థర్. దీనితో మట్టిలోని ప్రతి అణువులోని కోమలమైన గడ్డిపోచలు చిగురించి పిలిపిస్తున్నాయి.